హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈ రోజు కూడా అండి మీ అందరి ముందుకు మరొక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజ్కి బార్డర్ అనేది వచ్చింది. సో మరి ఒక సైడ్ అయితే అండి పెద్ద బార్డర్ వచ్చేసింది, ఇంకొక సైడ్ అయితే చిన్న బార్డర్ వచ్చింది. సో నేనైతే అండి చిన్న బార్డర్ వదిలేసి పెద్ద బార్డర్ని కట్ చేసి పెట్టుకున్నాను. షార్ట్ స్లీవ్స్ కుడదామని అనుకున్నానండి ఫస్ట్లో. సో కానీ ఈ బార్డర్ చూస్తే బాక్సులుగా కాపర్ జరీతో డిజైన్ అనేది వచ్చిందండి. ఇది స్లీవ్ కూడా బాగుండదని అనుకున్నాను. మరి ఇంత క్లాత్ అయితే వేస్ట్ చేయలేం కదండి. సో ఈ బార్డర్తో నేను ఒక వెరైటీ అయినా బ్లౌజ్కి నెక్ డిజైన్ కుడదామని అనుకున్నానండి. సో దానికోసం అయితే అండి మనం మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే అండి లెంగ్త్ అయితే 14.5 ఇంచెస్, ఇక రెడీ అయ్యాక 13.5 అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆమ్ హోల్ చూసినట్లయితే 5.5, షోల్డర్ ఏమో 5 ఇంచెస్, ఇక చెస్ట్ ఏమో అయితే అండి 34 ఇంచెస్, 4తో డివైడ్ చేసి ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. ఇక వేస్ట్ అయితే 7.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్కి ప్లస్ 2 ఇంచ్ అనేది మార్జిన్కి. సో ఇక్కడైతే అండి నేను నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఇక షోల్డర్ విడ్త్ ఏమో 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక నెక్ డీప్ ఏమో అండి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక కింద నెక్ డౌన్ దగ్గర అయితే అండి విడ్త్ అనేది 2.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది కింద వరకు డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే అండి నేను కాస్త వెరైటీ డిజైన్ అనేది బార్డర్స్తో కుడుతున్నానని చెప్పాను కదండి. అందుకోసం ముందు మనము స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసి కట్ చేసేసుకుందాం. సో పైన 2 ఇంచెస్ తీసుకోవడం వల్ల మనకి భుజం అనేది జారిపోకుండా ఉంటుంది. సో ఈ పీస్ అనేది అలానే పెట్టుకుందామండి. తర్వాత మనం కింద ఈ నెక్ విడ్త్ అనేది మనం మెజర్ చేసుకునేదానికి కావాలండి. సో అందుకే పక్కన పెడదాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేశాక మనకి పీసెస్ అనేది వచ్చేస్తాయి కదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ వేసి ముందుగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని నేను స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకొని తర్వాత రివర్స్ అయితే చేసి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాను. సో ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ఈ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో నేను కుట్టి చూపిస్తున్నానండి. సో చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది వచ్చేసింది. 2 పీసెస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో మనం నెక్ అనేది డిజైన్ అనేది చేసుకోవాలి. దీనికోసం నేను ఈ బార్డర్లో ఉంచి ఫస్ట్ అయితే అండి మనము ఈ స్ట్రైట్గా పైన ఉన్న సపరేట్ బార్డర్ని కట్ చేద్దాం. కింద అయితే అండి బాక్సుల్లాగా ఉన్న డిజైన్ని మనం ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. సో పైన ఉన్న బార్డర్ని కూడా అండి మనము స్ట్రైట్గా ఇక్కడ బ్లౌజ్కి అయితే యూజ్ చేయబోతున్నాము. దానికోసం ముందుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇటువంటి బార్డర్స్ వచ్చినప్పుడు నేను బ్లౌజ్ నెక్ డిజైన్స్ అనేది మన ఛానల్లో ఇంకా పెట్టానండి. మీకు ఏదైనా డిజైన్స్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, అన్ని యూస్ఫుల్ వీడియోస్ అండి. స్టిచ్చింగ్ వీడియోస్, ఇక డిఐవైస్ చాలా అయితే ఉన్నాయండి. సో ఇప్పుడైతే అండి మనము ఈ బాక్స్ డిజైన్ అనేది తీసుకుందాం. సో మనం సెంటర్లో కట్ చేసాం కదండి, ఫస్ట్ దాని విడ్త్ ఎంత అనేది చూద్దాం. సో విడ్త్ అయితే 5 ఇంచెస్ ఉంది, ఇక లెంగ్త్ అయితే అండి ఖర్చు తీసేసి 4.5 ఇంచెస్ అయితే ఉంది. సో దీని ప్రకారం మనము ఈ బాక్స్ కూడా అంటే ఈ బాక్స్ లాగా వచ్చిన డిజైన్ కూడా సేమ్ మెజర్మెంట్తో మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అటు ఇటు ఖర్చు కోసం ఉంచుకొని. సో 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో అందుకే మనకి సైడ్లో ఉన్న ప్లెయిన్ కూడా వచ్చేస్తుందండి. అంటే బాక్స్ పక్కన సైడ్లో ఉంది కదండి, అటు ఇటు గ్రీన్ కలర్ కూడా వస్తుందండి కాపర్ జెర్రీ డిజైన్తో పాటి. సో టోటల్ అయితే 5 ఇంచెస్ ఉందండి. సో దానికి కొంచెం మనము ఖర్చుకి అటు ఇటు 1/4 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అటాచ్ చేయాలి కదండి సెంటర్లో నెక్కి. సో దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే కావాలి మనకి. సో పర్ఫెక్ట్గా మనం కరెక్ట్గా 5 ఇంచెస్ కట్ చేసామంటే అప్పుడు నెక్ యొక్క సెంటర్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. సో అసలైన విడితే మనకి 5 ఇంచెస్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా మనం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ సెట్ చేసి చూపిస్తున్నా చూడండి. సెంటర్లో ఈ విధంగా ఈ బాక్స్ డిజైన్ అనేది యాడ్ చేయబోతున్నాం మనం. సో ఇదైతే అండి చాలా బాగుంది కదా ఈ ఐడియా అనేది. సో ఈ విధంగా వేస్తే కాస్త వెరైటీగా ఉంటుందని నేను అనుకున్నానండి. సో ఇప్పుడు సెట్ చేసి అయితే చూపించా కదా. సో ఈ పీస్ని మనము మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తున్నా చూడండి. ఎగ్జాక్ట్గా మనకి ఎంత ఉందో అంత మనం చూసుకొని ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదండి డిజైను, ఈ పీస్కి మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. లైనింగ్ కుట్టాకనే మనము ఇక్కడైతే అటాచ్ చేయాలి. దానికోసం నేను ఎంత కావాలో ఆ మెజర్ చేసుకొని నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ అయితే కుడతాను. ఒక సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి రైట్ సైడు ఈ విధంగా లైనింగ్ కుట్టేసి వెనక్కి అయితే తిప్పుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అర్థమైంది కదండి. టాప్ స్టిచ్ వేసాక చుట్టూరి 3 సైడ్స్ అయితే కుట్టుకొని ఒక సైడ్ అయితే కుట్టాల్సిన అవసరం లేదండి. ఫైనల్గా మనం వేస్ట్ బెల్ట్ అనేది కుట్టినప్పుడు అది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అందుకే మనము 3 సైడ్లు అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పర్ఫెక్ట్గా
సెంటర్లో కట్ చేసిన పీస్ ఎంత ఉందో అది మరొకసారి చెక్ చేసుకొని దానికి తగినట్టు మనము ఈ పీస్ మీద మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని మనము ఖచ్చితంగా పిన్అప్ అయితే చేసుకొని మనము కుట్టుకోవాలండి. లేకపోతే సెంటర్లో ఉన్న వెడల్పు అయితే పోతుందండి. సో 5 ఇంచెస్ ఉంది కదండి సెంటర్లో విడ్త్ అనేది. సో ఎగ్జాక్ట్గా మనము ఈ 2 పీసెస్ అనేది ఆ పీస్ మీద పెట్టేసి పిన్అప్ అయితే చేసుకుందాం. సో ఇటువంటి బార్డర్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా అయితే అండి స్ట్రైట్గా బార్డర్ వేసి కుట్టేస్తూ ఉంటాము, లేదంటే డిఫరెంట్ డైమండ్ షేప్ పెట్టేసి కుట్టేస్తాం. కానీ ఇటువంటి కొత్త డిజైన్స్ ట్రై చేస్తే అండి లుక్ కూడా బాగుంటుంది, ఇక కాస్త వెరైటీగా అయితే మనకు ఉంటుంది. సో నేను ఈ సెంటర్లో వచ్చింది కదండి ఈ బార్డర్ పెట్టాం కదా, సో ఈ డిజైన్ నేను స్లీవ్స్ కూడా యూజ్ చేశాను, ప్లస్ ఈ బాక్స్ని కట్ చేసి నేను ఫ్రంట్ కూడా యాడ్ చేశాను. మొత్తం అయితే అండి నేను స్లీవ్స్ అండ్ ఫ్రంట్ నెక్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. లెంగ్తీ అవుతుందని నేను జస్ట్ బ్యాక్ డిజైన్ మాత్రం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. పూర్తిగా అయితే మీరు చూసారంటే మీరు కూడా కుట్టుకోవచ్చు. బిగినర్స్కి అయితే అండి చాలా సులువుగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా పిన్అప్ అయితే చేసేసానండి. ఇప్పుడు స్ట్రైట్గా మనం ఇక్కడ ఈ బాక్స్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా అయితే అండి ఖచ్చితంగా పిన్అప్ చేసుకోండి, లేదంటే వంక టింకర్ వెళ్ళిపోయి మనకి ఈ బాక్స్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది. సో పిన్అప్ చేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసేసానండి. చూసారు కదా, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చాలా బాగుంది కదండి. ఇప్పుడు బ్యాలెన్స్ ఏముంది, మన స్ట్రైట్గా కట్ చేసిన బార్డర్ ఉంది కదండి, ఇప్పుడు ఆ బార్డర్ని మనం యూజ్ చేద్దాం. సో ఆ తర్వాత మనం వేస్ట్ బెల్ట్ అవి కుట్టేద్దామండి, అది కూడా చూపిస్తాను మీకు. సో ఈ బార్డర్ని 2 ముక్కలుగా అయితే నేను కట్ చేశానండి. ఎగ్జాక్ట్గా మనకి ఈ నెక్ ఎంత పొడవు ఉందో అదే పొడవు ఈ బార్డర్ కూడా ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఒక సైడ్ ఏమో డిజైన్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏమో ప్లెయిన్గా ఉంది. సో డిజైన్ వచ్చిన సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం నెక్ సైడ్ అయితే వేద్దాము. సో ఇంకొక ప్లెయిన్ సైడ్ ఉండేది ఇటువైపుకి ఫోల్డ్ చేసి మనం కుట్టుకోవాలి. అర్థమైంది కదండి, డిజైన్ అటువైపు, ప్లెయిన్ ఇటువైపు. సో ఈ విధంగా బార్డర్ అయితే పెట్టేసి నేను కుట్టేశానండి. చూపిస్తా చూడండి, లుక్ ఎంత బాగుందో కదా. ఇది యాక్చువల్గా ఈ బ్లౌజ్ యొక్క శారీ అయితే అండి డార్క్ పింక్ కలర్లో వస్తుంది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకు వచ్చిందండి, చాలా బాగుంటుందండి కట్టుకున్నాక. సో చూసారు కదండి, నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి, ఆ తర్వాత డాట్స్ కూడా కుట్టేసుకోవాలండి. సో ముందు వేస్ట్ బెల్ట్, తర్వాత డాట్స్ అయితే నేను కుడతాను. సో ఫైనల్గా అంతా అయిపోయినాక మీకు మరొకసారి చూపిస్తానండి. సో ఈ బ్లౌజ్కి స్లీవ్స్ కూడా వెరైటీగా కుట్టానని చెప్పాను కదండి, అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూసేయండి. సో ఫైనల్ లుక్ బ్లౌజ్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఎంత సింపుల్గా ఉంది, ప్లస్ ఎలిగెంట్గా ఉంది కదండి. ఇటువంటి మనం ఫంక్షన్ వేసుకు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే వచ్చింది, మనం వేసుకున్నాక చాలా బాగుంటుందండి. సో డోరీ కావాలంటే మీరు డోరీ కుట్టుకోవచ్చు, లేదంటే ఇలానే కూడా వేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ ఫినిషింగ్తో మనకి ఈ నెక్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ బ్లౌజ్ అయితే అండి 34 సైజ్ బ్లౌజ్ అండి. సో ఫైనల్గా మనకి లెంగ్త్ అనేది 13.5 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. సో మీకు కానీ ఈ బోర్డర్ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది నొక్కారంటే మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.